బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఇవాళ శ్రీశైలంలో శివస్వాములపై జరిగిన లాఠీ చార్జ్ వివాదంపై ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ చిట్చాట్ చేశారు. తనపై కక్షతో కొందరు శివస్వాములు కుట్ర చేశారని ఈవో శ్రీనివాసరావు ఆరోపించారు. కావాలనే గొడవ చేశారని చెప్తున్నారు. శివరాత్రి వేడుకల్లో రెండో రోజైన ఇవాళ రద్దీ పెరిగిందని నియంత్రించేందుకే పోలీసులు జోక్యం చేసుకున్నారని తెలిపారు. మళ్లీ పొరపాట్లు జరగకుండా చూస్తామని చెప్తున్న ఈవో శివస్వాములు సమన్వయం పాటించాలని కోరారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, శివస్వాములపై లాఠీ చార్జ్ చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? శివస్వాములు ఏం చెప్తున్నారు? మరోవైపు పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ యొక్క శ్రీశైలంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అయితే దీని అంటే ఇది శివరాత్రి సమయాల్లో ఈ యొక్క వారం రోజుల పాటు భక్తుల రద్దీ అన్నది సర్వసాధారణమే. ఆలయ అధికారులకు అందరికీ కూడా గతంలో కూడా భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందన్న దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. అయితే ఈ యొక్క శివస్వాములకు సంబంధించి అంటే శివస్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున శ్రీశైలానికి తొలి రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వేయించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా శివస్వాములతో పాటు సాధారణ భక్తుల్ని కూడా క్యూ లైన్లలో అలాగే ఉంచడం, స్వామివారి దర్శనం అవడానికి ఆలస్యం కావడం, సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతూ ఉండటంతో ఒకసారి కూడా సహనం కోల్పోయినటువంటి ఇటు శివస్వాములతో పాటు సాధారణ భక్తులందరూ కూడా బారికేడ్లను తొలగించుకొని దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మధ్యాహ్నానికి పూర్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆలయానికి చేరుకున్న శివభక్తులు తమ ఇరుముడులను స్వామికి సమర్పించుకోవాలి, తమ దీక్ష విరమింప చేసుకోవాలి అంటూ ఆలయ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని వాళ్ళు నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు అధికారి అడిషనల్ ఎస్పీ ఎవరైతే యుగంధర్ బాబు ఉన్నారో ఆయన శివస్వాములతోటి చాలా దురుసుగా వ్యవహరించడం, వారి మీద లాఠీతో దెబ్బలు కొట్టడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ ఆలయ ఈవో వ్యవహరించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మీద తనను ఈ పదవి నుంచి తప్పించడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్ లో మాట్లాడడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవైపు భక్తులు క్యూ లైన్లలో ఇక్కట్టు పడుతుంటే మీడియాను పిలిచి చిట్ చాట్ చేయడం, గంట సేపు కాలయాపన చేయడం అన్నది ఎలా చూడాలన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇది శ్రీశైలంలో మొదటిసారి జరుగుతున్న ఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఆలయం వచ్చే భక్తులకు సరైన సేవలు అందించడంలో అధికారులు పూర్తి వైఫల్యం చెందారు. ఆలయ అధికారులతో పాటు పాలకులు కూడా నిశ్చేష్లై చూస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.